నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్ కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం రవాణా అక్రమంగా తరలిపోతుందని జెప్పేసి మనం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా ఎళ్లి పట్టుకోవడం అదంతా కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన రాజకీయ ఆరోపణలు చూస్తున్నాం సార్. అటు ద్వారంపూడి గారేమో ఇది కొండబాబే చేశా అంటారు. లేదు ఇది వైసీపీ హయాంలో జరిగిందని అంటారు. మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎంక్వైరీ జరగాలని జెప్పేసి. అసలక్కడ ఏం జరిగింది? మరి ఇది ఎప్పటినుంచి ఈ అక్రమ రవాణా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? మీరేం చెప్తారు సార్? స్మగ్లర్‌ని అంటామో, లేదంటే బ్లాక్ మార్కెటోళ్ళు అంటామో, లేదా రాజకీయ నాయకులు అంటామో, తరలించుకొని కాకపోతే ఏంటంటే వైసీపీ హయాంలో హ్మ్. ఈ కాకినాడకి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓకే సార్. ఎలియాస్ రైసిరెడ్డి. ఆయన హ్మ్. పేరే రైసిరెడ్డి. హ్మ్. ఆయన ఆధ్వర్యంలో హ్మ్. ఈ పోర్ట్‌ల ద్వారా ఆఖరికేందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర కంపెనీలకో, ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడమే కాకుండా ఏకంగా దక్షిణాఫ్రికాకే లోడెత్తేత్తన్నారు. ఏదో 'మహేష్ బాబు' సినిమాలో గనక 'రమణ లోడెత్తు' అన్నట్టుగా లోడ్లు ఎత్తేస్తున్నారు. గత హ్మ్. 5 ఏళ్ల ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో 1300 లారీల సరుకు ప్రతినిత్యం గూడా ఈ షిప్పుల ద్వారా దక్షిణాఫ్రికా ఎగుమతవుతుందని చెప్పేసని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వం హ్మ్. దాదాపు కిలో రూ. 43 వెచ్చించి దేశంలో ఈ సబ్సిడీ బియ్యాన్ని కొనుగోలు చేసి, హ్మ్. ఈ రేషన్ బియ్యం పథకానికి అందజేయటం. దాన్ని ఆయా రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వాలు మొదట రూ. 5 తర్వాత రూ. 2 ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. హ్మ్. ఈ ఉచితంగా ఇస్తున్న బియ్యం గూడా ప్రజలకు చేరకోకోకుండా రూ. 43 పెట్టి కొనుగోలు చేసిన ఈ బియ్యం కిలో రూ. 70 ధరతో దక్షిణాఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు. ఇది ఓహ్! పవన్ కళ్యాణ్ గారు ఒక ముక్కముక్కు ఈ మాట కూడా నిజమే. హ్మ్. నిజానికేందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేషన్ బియ్యం ప్రజలు పెద్దగా వాడుకోవడం లేదు. ఓకే. ప్రభుత్వాలేదో పోటీ పడిపోయి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఎన్టీఆర్ హయాం దగ్గర నుంచి కిలో రూ. 2 బియ్యం పథకం పెట్టింది మేమే అని చెప్పేసి మాట్లాడుతున్నారులే గానీ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా వాడే బియ్యం సన్న బియ్యం వాడతారు. అంటే హ్మ్. సామసూరు బియ్యం వాడతారు. దీనిని ఈ బియ్యాన్ని మాత్రం వాడుకోవటానికి ప్రజలు పెద్దగా వినియోగంలోకి తీసుకోరు. దాని ఓకే. మూలాన ఏందంటే దాదాపుగా నాకు తెలిసి గూడా 90% బియ్యం బయటికే పోతుంది. హ్మ్. ఇళ్లల్లో వండుకోరు. నేను కూడా గ్రామీణ సీమల్లో చూస్తున్నాను. ఆ బియ్యం సరఫరా చేసే చౌక ధరల దుకాణ డీలరు ఆ కిలోకి రూ. 5, రూ. 6 ఇచ్చేసి వాడే డబ్బులు డబ్బులు ఇచ్చేస్తుంటాడు. హ్మ్. బియ్యం కూడా ప్రజలు తీసుకోవటానికి అంతగా ముందుకు రారు. బియ్యం మొత్తం గూడా బయటికి ఎగుమతి చేస్తున్నారు. ఓకే. కాకపోతే ఏందంటే, ఏ బియ్యమైనా ప్రభుత్వ బియ్యం. దీన్ని ఈ విధంగా పక్క పక్క దేశాలకు అమ్ముకుంటున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. హ్మ్. ఇంకో మాటేందంటే, సాధారణంగా రాజకీయ నాయకులు గాని, కూడా పోర్ట్‌కి రానివ్వటం లేదు. అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదు. హ్మ్. కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాపిస్తున్నారని మాట్లాడటం అనేది వ్యవస్థలో ఉన్న లోపాలకి, లేదంటే అధికారులు చేస్తున్న తప్పులు కూడా ఒక కొలబద్దగా ఉంటుంది. ఓకే. రీసెంట్‌గా నెల రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు హ్మ్. సోషల్ మీడియా బేసిక్‌గా వైసీపీ నాయకులు గాని, లేదా సోషల్ మీడియాలో దొరుకుతున్న మహిళల మీద హననం గురించి గాని, ఆయన మాట్లాడిన తర్వాతే ఈ సోషల్ మీడియా మీద పెట్టిన ఈ కేసులు గూడా ప్రభుత్వం కదిలింది. ఓకే. అంతకుముందు గూడా వీటిని పట్టించుకోలా. హ్మ్. ఇలా మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నా, తానేదో మొట్టమొదట అన్నట్టుగా ఇప్పుడు స్వపక్షమైన, విపక్షమైన నేనే ఫాలో అవుతుంది. ఈ బియ్యం పథకాన్ని ఒకసారి సమీక్షించుకుందామా? ఈ బియ్యానికి బదులుగా ఇంకొక రూ. 10 ఇచ్చో, లేదంటే ఈ బియ్యానికి సంబంధించిన వ్యవహారంగా రూపాయి పరంగానో పేద ప్రజలకి ఎలా అందజేస్తే బావుంటుందని కూడా ప్రభుత్వం ఒక విధానంగా దీన్ని సమీక్షించుకోవాలి. ఓకే. ఎందుకంటే నిరుపయోగం అయిపోతున్నాయి. అవును. ప్రభుత్వాలు ఇస్తున్న మాట యదార్థమే అయినా గూడా, ప్రజలకు చేరటం లేదు. మరి హ్మ్. ఇతర రాష్ట్రాల్లో ఇదే బియ్యాన్ని వాడుకుంటున్నారో లేదో నాకు తెలీదు గానీ, హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ గూడా చాలా 10%, 15% కుటుంబాలే ఈ బియ్యాన్ని వాడుకుంటున్నాయి. ఇలా ఓకే. వాడుకోవటానికి వీలు పడిన ఈ బియ్యం స్థానంలో ఇప్పుడు ప్రజలు వాడుకునే స్థితిలో ఉంటే, ప్రజలకే చేరువైపోద్ది. పైపెచ్చు మళ్ళీ ఈ రేషన్ సరఫరాలకి గత ప్రభుత్వం దీనికొక ఆటోలు, దీనికొక వాలంటీర్లు, వాళ్ళకొక జీతాలు, ఆ జీతాల ద్వారా ఇంటింటికి పంపటాలు. మరి దాన్ని ఏదో పెద్ద విప్లవ పథకంలాగా చెప్పుకోవటాలు. వెరసి ఏమవుతుందంటే ఈ బియ్యం అంతా ఎళ్ళిపోయి కాకినాడ పోర్ట్ ద్వారా దక్షిణాఫ్రికా పోతుంది. ఓకే. అంటే చెప్పుకోవడానికి తప్ప ప్రయోజనం కనిపించటం లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి
హ్మ్. దీనిలో ఏమన్నా కొత్త మార్పులు గాని, కొత్త విధానాలు గాని తీసుకుంటే ఫుల్ స్టాప్ పడుతుంది. ఓకే. కాకపోతే మీరన్నట్టుగా ఏందంటే, పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చాలా విమర్శలుండయి. కాకినాడ కర్తల్ని గత ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కాకినాడలో మీటింగ్ పెట్టి, ద్వారంపూడిని గొడ్డలెప్పదీసి వీధుల్లో ఊరేగిస్తా, ఊరూరా తిప్పుతా అని చెప్పేసి ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. ద్వారంపూడికి వార్నింగ్‌లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అదే అవును. స్థాయిలో ద్వారంపూడి కూడా పవన్ కళ్యాణ్‌ని దూషించిన సందర్భాలున్నాయి. ఇది వ్యక్తిగత రాజ్యాన్ని కూకటవేళ్ళతో కూల్చేస్తాను. నీ సంగతి చూస్తాను ద్వారంపూడి అని చెప్పేసని అన్నాడు. నేనేదో ఇక్కడ వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదే గాని ద్వారంపూడి కాదు. ఈ అక్రమార్కుల యొక్క బియ్యం సరఫరాలో ఎవరున్నా గూడా చర్యలు తీసుకోవాలి. ఇంకో మాటేందంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచిస్తూ బియ్యాన్నే ఈ విధంగా అధికారుల ప్రోద్బలంతో మీరు షిప్పుల ద్వారా తరలిస్తున్నారు. హ్మ్. ఈ స్థానంలో ఏ మారక ద్రవ్యాలో, డ్రగ్సో, ఇతర ఆయుధాలో లేదా కసబ్ లాంటి తీవ్రవాదులు కూడా దిగుమతి చేసుకునే కూడా అవకాశం కూడా ఉంటుంది గదా! ఒక అవును. కాకినాడ పోర్ట్ ద్వారా సముద్ర తీరంలో ఈ విధంగా యథేచ్ఛగా అక్రమాలు జరుగుతుంటుంటే, కేంద్ర ప్రభుత్వం కూడా దీని పట్ల చూడాలి. ఇది బియ్యం గాబట్టి సరిపోయింది. బియ్యం కాకోకుండా ఏదైనా మారణాయుధాలు కూడా దిగుమతయితే దేశ భద్రత కూడా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని ఒక అంశాన్ని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు. హ్మ్. ఏదేమైనా బియ్యం అక్రమార్కులను పట్టుకోవాలి. విమర్శలేమో చెప్తుంటారు. జనరల్‌గా వైసీపీ మంత్రి మనోహర్ గారు పట్టుకున్న బియ్యాన్నే, ఆ 25,000 టన్నుల బియ్యాన్నే ఈయన పట్టుకున్నాడు అనడం. ఆయన పట్టుకున్నా, ఈయన పట్టుకున్నా అక్రమ బియ్యమే గదా అది. ఇప్పుడు పోర్ట్ నుంచి తరలబోతుందా లేదా? అమ్ముకుంటున్నారా లేదా? అలా అమ్ముకోవటం బియ్యం మీద కూడా సమగ్రమైన విచారణ చేసి తీసుకోవాల్సిందే. కొన్ని చర్యలు తీసుకోకపోతే అక్రమాలు ఆగవు ఆదిత్య గారు. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు నేరం చేసేవాడు నేరం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు గంజాయి పండించేవాడు గంజాయి పండిస్తూనే ఉంటుంటాడు. డ్రగ్స్ సరఫరా చేసేవాడు డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉంటుంటాడు. మట్టి తవ్వేవాడు మట్టి తవ్వుతూనే ఉంటాడు. ఇసుక తవ్వేవాడు ఇసుక తవ్వుతూనే ఉంటుంటాడు. బియ్యం అమ్ముకునేవాడు బియ్యం అమ్ముకుంటూనే ఉంటుంటాడు. నేరాల పాల్పడేవాడు నేరాలు పాల్పడుతూనే ఉంటాడు. మరి కట్టడెక్కడ? ప్రభుత్వాలు హ్మ్. ఎక్కడెక్కడో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చట్టాలు, పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించకపోతే ఈ అక్రమాలకి అంతేముంటుంది? గత అవును. 5 ఏళ్ల ప్రభుత్వం మొత్తం కూడా ఇటువంటి అక్రమాల మీద చూడలా. దర్యాప్తు, నిజాయితీ కలిగిన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనా ఈ రేషన్ అక్రమ బియ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కళ్ళెమెయ్యాలి. అవును. అంటే సార్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందిక్కడ. సో, టీడీపీ ఎమ్మెల్యే హస్తం లేకుండానే ఇది రవాణా జరుగుతుందా అని జెప్పేసి కూడా విమర్శలైతే చేస్తున్నారు సార్. మరి ఈ వైపు నుంచి కూడా ఏమైనా ఎంక్వైరీ జరగాలా? మీరేం జెప్తారు సార్? ఏ టీడీపీ ఎమ్మెల్యేల అనుమతి కావాలి? అంటే ఇప్పుడు కొండబాబు గారు దేనికి అనుమతి అనుకుంటున్నాం. కావాలి? ఆయన పేరైతే మన ద్వారంపూడి గారు ఆదిత్య గారు మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆదిత్య గారు సార్. అతను ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ అవును. అతను హ్మ్. ప్రభుత్వంలో భాగస్వామి. హ్మ్. ప్రభుత్వంలో సమాజంలో తప్పులు జరుగుతున్నాయి. అవును. లేదంటే ఎవరో అక్రమాలు చేస్తున్నారు. ఆ అక్రమాలు హ్మ్. చేస్తున్న వాళ్ళని వెలికి తీయటానికి, పట్టుకోవటానికి, అక్కడికెళ్లి విచారించటానికి ఎవరి పర్మిషన్ గావాలి? ఎందుకు పర్మిషను? అంత ఆ! అవసరం ఏముంటుంది? అక్రమ రవాణా చేసేది కూడా అంటే అక్రమ రవాణా చేయడానికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి. అది ఈయనే చేస్తున్నారు కొండబాబు గారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మమ్మల్ని అంటున్నారు గానీ, ఆ ఎమ్మెల్యే పర్మిషన్ లేదు. వైసీపీ వాళ్ళు అవును. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తారు. హ్మ్. ఒకవేళ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకి జనసేన ఎమ్మెల్యేనే అనుకున్నంటే జనసేన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. ద్వారంపూడి ఎమ్మెల్యే ఉంటే ద్వారంపూడిని అరెస్ట్ చేయండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పాల్సిందేంటంటే, మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏమీ తెలీదు. హ్మ్. ఆయన చాలా ప్రతిభతా లక్షణాలు కలిగిన వ్యక్తి. ఆయన శుద్ధపూస అని జెప్పాలి. లేదు అనుకున్నప్పుడు జనసేన ఎమ్మెల్యేనే ఈ అవినీతికి పాల్పడుతున్నప్పుడు రిపోర్ట్ ఇవ్వండి. అవును. సాక్ష్యాధారాలు నిరూపించండి. అందుకని కేవలం పేపర్‌లో రాసుకోవటానికి, మీడియాలో మాట్లాడటానికి మేము జేయట్లేదు వాళ్ళే జేశారంటే ఇవి చాలా జేశారు. ఓకే. చాలా చాలా వైసీపీ చెప్తుందంతా గూడా ఏంది? మనం ఏది మాట్లాడినా గూడా ప్రత్యర్థులు చేశారనే జెప్పారు. ఇప్పుడు నిన్న అవును. మొన్నటిదాకా మనం మాట్లాడుకుందండి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? ఎవరు చంపారంటే చంద్రబాబు నాయుడు చంపిండని జెప్పారు. కోడికత్తి సీన్ లోపల ఎవరేశారు? అది గూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే జేశారని జెప్పారు. షర్మిలారెడ్డి బయటికెళ్ళింది ఎందుకెళ్ళింది అన్నయ్యని విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు గారే కారణం అని జెప్పారు. ఆమె ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరింది? తెలుగుదేశం పార్టీనే కారణం. ఏ ద్వారం ఉన్నా, లేదా ఏ తలుపున్నా, ఏ కిటికీ ఉన్నా ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలని సమాజం కోరుతుంది. పవన్ ఓకే. కళ్యాణ్ గారు కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయినా ఓకే. వాళ్ళ ఎమ్మెల్యే సరఫరా చేస్తుండంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకెళ్తాడు మనలో మాట? అవును. నిజంగానే జనసేన ఎమ్మెల్యే హ్మ్. మీరన్నట్టుగా కొండబాబు గారే ఈ అక్రమ తరలింపులో హస్తం ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు పోతాడు? పోడు గదా!
ఆయన ఎమ్మెల్యేని ఆయన చేయడు కదా! హ్మ్. ఇయన్నీ వాళ్ళు చేసే ఆరోపణలు. ఓకే. దానికేందంటే ఆయన పేరే రైసిరెడ్డి. హ్మ్. ఆరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు ఎలియాస్ రైసిరెడ్డి. ఆయన చేసే వ్యాపారమే బియ్యం వ్యాపారం. దశాబ్దాలుగా ఆయన చేస్తున్న వ్యాపారం బియ్యం వ్యాపారం. ఏంటయ్యా బియ్యం అంటే మంచి బియ్యము, సన్న బియ్యము, చుక్క బియ్యం, ఇటువంటి రేషన్ బియ్యము. ఇవంతా కూడా ఏంటంటే ఒక కోటని, ఒక సామ్రాజ్యం అయింది కాకినాడ ప్రాంతంలో. హ్మ్. కాబట్టి ఆ విధమైన ఎవరున్నా కూడా ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్.